తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు 2 ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఖాళీ ఉన్నటువంటి సీట్లకు బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు ఇంతవరకు చట్టసభల్లో అవకాశం లేని కులాలకు ఇవ్వాలనేదే మా విన్నపం. రేవంత్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు 34 సీట్లు ఇస్తానని చెప్పింది. ఆ 34 సీట్లు ఇస్తానని చెప్పి లాస్ట్కు చివరికి వచ్చేవరకే గెలిపే ప్రాధాన్యంగా ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇప్పుడైనా దీనికి పైసలు అవసరం లేదు, పవర్ అవసరం లేదు, క్యాస్ట్ అవసరం లేదు. వాళ్ళు ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కులాలకు చట్టసభల్లో అవకాశం లేనటువంటి చిన్న చిన్న కులాలకు అవకాశం కల్పించాలనే ప్రధాన డిమాండ్తో మా ఎంబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చేసుకుంటూ, మొన్ననే ఎలక్షన్ టైంలో వాల్మీకి బోయలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా, ఎస్టీ డిమాండ్ పరిష్కరిస్తారని పదే బహిరంగ చెప్పి గద్వాల ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే భీముడు మా మామని, బోయలతోనే నేను పెరిగినని, నా ప్రాంత మామూలు జిల్లా బోయలని, నన్ను ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతా అని మాటకు అదే పదం వాళ్ళకి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ముఖ్యమంత్రి గారికి ఒకసారి మేము విన్నవించుకుంటున్నాం, అయ్యా నీవు ఇచ్చిన మాట వాల్మీకి బోయలకి ఎమ్మెల్సీ అన్నావు, 2 ఖాళీ అయినాయి. మేము జ్ఞాపకం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకు లక్ష్య సాధన ఉంటే, నిజంగా తెలంగాణలో 3వ ముఖ్యమంత్రి అనిపించుకునే ముందు మీరు ఇచ్చిన మాటనే మా ఎస్టీ డిమాండ్ ఏమైందన్నారు, కేసీఆర్ చేయలేడు నేను చేస్తా అన్నావు, చేసి చూపెట్టు. ఎందుకంటే నీ ఎంపీ ఎలక్షన్లో ఈ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని మేము పట్టించుకుంటలేము అనుకుంటున్నాము. ప్రతిదీ జ్ఞాపకం ఉంది. ఆ సంఘం అధ్యక్షునిగా మీ దగ్గరికి వచ్చే టైం వచ్చింది, మీరు పరిష్కరించాలి. అది ఒకటి ఎంబీసీలకు కూడా ఇవ్వాలి. 2 ఉన్నాయి కదా, ఒకటి వాల్మీకి బోయలకు ఇచ్చినావు, 2వది ఎంబీసీలు ఉన్నారు. ఎందుకంటే చట్టసభలు అంటే తెలియదు, అసలు ఆ స్థానం ఎట్టుంటుందో కూడా తెలియదు. పేరుకే విన్నాం మేము, వాస్తవంగా అసెంబ్లీ లోపలికి పోలేదు ఇప్పటిదాకా. మరి పోని కులాలకు ఎవరు వాళ్ళకాలే, నువ్వే వాళ్ళకాలే. మీ కులాలకు రావాల్సినంతా వచ్చేసింది అయ్యా, తీసుకున్నావు. నువ్వు ఏం కావాలని కూడా చేసుకుని పెన్ను పేపర్ వచ్చేసింది, గ్రీన్ పెన్ను. కానీ మా కులాలకు, ఎంబీసీ కులాలకు, డిఎన్టీ కులాలకు ఎవరు దిక్కు? ఈ డిఎన్టీ కులాలను అసలు పట్టించుకోవాలనుకోకుంటే ఈ ఏదో 6 పథకాల సూత్రం పెట్టావు. అప్లికేషన్ కోసం నిజంగా నేను చూస్తున్నా అంతా ఉన్నది మేమే. వాస్తవంగా ఎక్కడ చూసినా మేమే ఉన్నాం. దానికి జిరాక్స్ దొరకదు, కాపీ దొరకదు. అయినా మీ మీద నమ్మకంతోన మా వాళ్ళు ఏదో చిరప్రయత్నం చేస్తున్నాం మీరు ఇస్తున్న హామీల కోసం. అయినా మీరు ఇచ్చే ఎంబీసీ డిఎన్టీ కులాలకు ఈ 2 ఎమ్మెల్సీలు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.